హలో అండి, బాగున్నారా? ఈరోజు చేప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి. దానికోసం ముందుగా ఉప్పు, కారం, పసుపు జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. చాలామంది పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ ఇలా అన్నీ కలుపుతూ ఉంటారు. మనకు పాతకాలంలో జస్ట్ ఇలాగే కలిపేవాళ్ళండి. ఉట్టిగా ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు పట్టించి 1 గంట సేపు నానబెట్టి తర్వాత వేపనిచ్చేవాళ్ళు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఇట్లాగా ఈ ఉప్పు కారాన్ని ముక్కలన్నిటికి బాగా పట్టనివ్వాలండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేప ముక్కల్ని వేపుకుంటే ఆయిల్ బాగా పీల్చేసిద్దండి. ఇట్లా జస్ట్ అన్ని ముక్కలకి పట్టించేసి 1 గంట సేపు నార్మల్గా బయట ఉంచితే చాలండి. 1 గంట సేపు ఉంచితే చాలన్నమాట. ఇలాగ ముక్కలన్నిటికీ పట్టించేసుకుంటే చాలా మంచిది. చేప వేపుడు మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటా ఉంటారు. చేపల పులుసు కంటే కూడా మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. ఇలా ముక్కలన్నిటికి పట్టించుకోవాలండి. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి. 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి అవ్వనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఈ చేప ముక్కలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఒకటి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు. ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా చేప వేపుడు అనేది రెడీ అయిపోయిందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ చింతపండు చారు, రసం బాగుంటాయి అన్నమాట. అది కూడా ఒకసారి ఎప్పుడైనా వీడియో చేసి చూపిస్తానండి. ఈ చేప వేపుడు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.